లేఖనాల్లో మనం చదివితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చదివితే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి, ఇక్కడ చూడండి, భూమిని దేవుడు కలుగ చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచెను. చాలండి. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయవలసింది ఏంటంటే, దేవుడు స్థిరపరిచాడట. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు చేసే వ్యాపారాలైనా, మీ చేతి పనులైనా, మీ కుటుంబపు వ్యవస్థ అయినా, ఇవన్నీ స్థిరపరచబడాలి. అవును కదండి. నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏం చేస్తున్నారు బ్రదర్ అట్లా అంటే, తాత్కాలికంగా ఈ ఉద్యోగం చేస్తున్నాను అని చెప్తారు, ఏదో తాత్కాలికంగా ఈ వ్యాపారం చేస్తున్నాను అని చెప్తారు, ఏదో తాత్కాలికంగా ఇదిగో ఇక్కడ ఈ పని చేస్తున్నాను అని చెప్తారు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో మనకు తెలియదు. అలా కాదు, కానీ దేవుడు మనల్ని స్థిరపరచాలి. ఆమెను చెప్పండి. నేను చెప్తే కాదు, మీకు కలగాల ఆశ. దేవుడు మనల్ని ఏం చేయాలండి? స్థిరపరచాలి. మన కుటుంబాన్ని స్థిరపరచాలి, మనల్ని స్థిరపరచాలి, మన వ్యాపారాలు స్థిరపరచబడాలి, ఉద్యోగాలు స్థిరపరచబడాలి, మన వలన కలిగిన సమస్తము కూడా అది స్థిరపరచబడాలి. స్థిరపరచబడినట్లు దేవుడు మనకు కృపను అనుగ్రహించాలి. అయితే ఇక్కడ ఎప్పుడు స్థిరపరిచాడు అనంటే, అక్కడ మనం గమనించవలసింది, దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడట. అంటే ఈ స్థిరపడడానికి ముందు కలిగిన అనుభవం ఏంటంటే సిద్ధపాటు. ఎప్పుడైతే సిద్ధపాటు ఉంటుందో అప్పుడు స్థిరపరచబడతాం. అర్థమవుతుందండి. ఈ సిద్ధపాటు లేకుండా దేవుని వలన కలిగే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. ఈరోజు లోకంలో చాలామందిని మనం చూస్తే సిద్ధపాటు కనిపించట్లేదు, సర్దుబాటు కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఈ సర్దుబాటు ఏం చేస్తుంది అనంటే మోసకరమైన అనుభవంలోకి తీసుకెళ్ళిపోతుందండి. వాస్తవంగా మనం సిద్ధపడాలి అనంటే దిద్దుబాటు ఉండాలి. ఈ దిద్దుబాటుకు బదులు సర్దుబాటు ఉందనుకోండి, ఇది చాలా బహు ప్రమాదకరమైనది. అర్థమవుతుందా? ఈ సిద్ధపాటుకి మనకు తోడ్పడవలసింది, ఈ సిద్ధపాటుకు కావలసింది దిద్దుబాటు కావాలి. ఈ దిద్దుబాటు ఎక్కడ ఉంటుందో సిద్ధపాటు అక్కడ ఉంటుంది. సర్దుబాటు ఎక్కడ ఉంటుందో అక్కడ పతనం నివసిస్తుంది, పతనం ఉంటుందండి. నేను ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఇప్పుడు దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు, ఎవరైతే దిద్దుకుంటారో, దిద్దుబాటు చేసుకుంటారో వాళ్ళు సిద్ధపడతారు. ఈ దిద్దుబాటు కాకుండా సర్దుబాటు అంటే ఎట్లుంటుంది తెలుసా? ఈ పాస్టర్లు ఇట్లాగే చెప్తారులే, అందరూ అట్లాగే బతుకుతున్నారేంటి, మా ఇంటి వెనకాల వాళ్ళు పెద్ద బైబుల్ పట్టుకుని వెళ్తారు చర్చికి, వాళ్ళు సినిమాలు చూడట్లే, చూసారండి? ఇదేంటిది? సర్దుబాటు. ఓ యేసుప్రభు ఎప్పుడుకో వస్తాడంట, అప్పుడు ఆయన వచ్చినంత వరకు ఇప్పుడే పళ్ళు బిగబెట్టుకొని, కళ్ళు కప్పుకొని, నోరు కుట్టుకొని, కడుపు కట్టుకొని, అమ్మో ఇంత భక్తిగా, ఏది ఎప్పుడో వస్తాడంట ఆయన, అప్పుడు ఆయన వచ్చేంత వరకు ఇప్పటి నుంచే అట్లా ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? ఆయన వచ్చే సమయంలో అప్పుడు మారు మనసు పొందతులే. ఇది ఏంటంటే సర్దుబాటు, దిద్దుబాటు కాదు. దిద్దుబాటు ఎక్కడ ఉంటుందో సిద్ధపాటు అక్కడ ఉంటుంది. దేవుని వాక్యం చేత మనం దర్శించబడి, మన బ్రతుకుల్ని ఎప్పుడైతే మనం దిద్దుకొని, ఆ మలినమైన వాటిల్ని, అపవిత్రమైన వాటిల్ని, దేవునికి ఆయాస్కరమైన వాటిల్ని ఎప్పుడైతే మనం మన యుద్ధ నుంచి తీసివేసుకొని మనం దిద్దుబాటు చేసుకోగలుగుతామో అప్పుడు సిద్ధపడగలుగుతాం. ఈ సిద్ధపాటు లేనప్పుడు ఏ విషయంలో కూడా మనము స్థిరపరచబడలేము. నేను మీకు ఉదాహరణకు చెప్తాను. కొన్ని కుటుంబాలు చూడండి, కొండొచ్చి పైన పడుతుంది అన్న కూడా కదల్చబడరు. ఎందుకంటే ఆ ఆపద రాక మునిపే వాళ్ళు సిద్ధపడి ఉంటారు. అర్థమవుతుందా? పిల్లలు ఎదుగుతున్నారు అనుకోండి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఏం కంగారు పడరు. ఎందుకు కంగారు పడరు అంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఆలోచనతో సిద్ధపడి ఉన్నారు కనుక పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ చదువులకి ఇది కావాలి, వాళ్ళ వివాహాలకి ఇది కావాలి, వాళ్ళ వివాహాలు అయిన తర్వాత వాళ్ళ ఒక సెటిల్మెంట్ కొరకు ఇదిగో ఇంత కావాలి, ఇది కావాలి. వాళ్ళు చిన్ననాటి నుండే, మొదటి నుండే సిద్ధపడుతూ వచ్చారు కనుక వాళ్ళు కలవరపడరు. ఆ కుటుంబాలు స్థిరంగా ఉంటాయండి. ఆపద వస్తుందన్న భయం వాళ్ళకి ఉండదండి. ఈ సిద్ధపాటు లేని వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కలవరమే. ఈ సిద్ధపాటు లేని వాళ్ళకి ఏ అక్కర వచ్చినా కలవరమే. ఓ చిన్న జ్వరం వచ్చినా పక్కింటికి వెళ్ళి రావాలి.
ఏ చిన్న ఆపద వచ్చినా వెనకింటోళ్ళ ముందుంటోళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపాలి. ఎందుకంటే సిద్ధపాటు లేదు కదా. ఈ సిద్ధపాటు ఎలా వస్తుంది అనంటే దిద్దుకోవాలి. కుటుంబాన్నైనా దిద్దుకోవాలి, మనల్ని మనమైనా దిద్దుకోవాలి, మనం పిల్లలనైనా దిద్దుబాటులోకి తీసుకొని రావాలి. ఎక్కడైతే మనము దిద్దుబాటు కలిగి ఉంటామో అక్కడ సిద్ధపరచబడగలుగుతాం. సిద్ధపడిన వాళ్ళు ఎవరో వాళ్ళు స్థిరంగా ఉంటారంటండి. హల్లెలూయా. ఒక్కొక్కడు చదవడు, మహానుభావుడు. వాడు అలెగ్జాండర్ కంటే గొప్పడు. వాడు చదవడు. వాడు పుస్తకం పట్టుకునేది ఎప్పుడంటే ఎగ్జామ్ రేపు వారంలో అంటే ఇప్పుడు పట్టుకుంటాడు పుస్తకం. వాడికి తలకాయ బగిలిపోద్ది. వాడికి టైం దొరక ఆటోలో పోయేటప్పుడు కూడా చదువుకుంటుంటాడు. వాడు అప్పుడు అనుకుంటాను నేను, వీడు ఎప్పుడు చదివినాడు కాదు, అందుకని ఆటోలో ఇప్పుడు చదువుతున్నాడు వీడు. ఎందుకంటే మామూలుగా రోజు చదువుకునే వాడికి అంత కలవరం ఏమి ఉండదు. నేను చెప్పేది మీకు అర్థమైందా? రోజు స్కూల్లో చెప్పినవి చక్కగా ఇంటికి వచ్చి ఏం చెప్పారు ఏంటని చదువుకొని దాని గురించి ఆలోచించే వాడికి కలవరం ఏముండదు. వాడికి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఆటోలో చదవాల్సినంత అవసరం ఏముండదు. అర్థమవుతుందండి? ఎప్పుడు పుస్తకం పట్టుకోడు. ఎప్పుడంటే వీడికి ఆ ఎగ్జామ్ ఉంటుందే, రేపు వారం ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఈ వారం రాత్రి బవళ్ళు కూర్చొని అబ్బో తల బద్దలు చేసుకుంటుంటాడు. ఎందుకంటే ఆ కలవరం లేని వాడు ఎవడంటే దిద్దుకొని సరి చేసుకొని సమస్తాన్ని నేర్చుకుని ఉంటాడే, వాడికి కలవరం ఉండదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకుల హృదయాలలో ఏదో తెలియని ఒక కలవరం, ఆందోళన, విభ్రాంతి, బహుభ్రాంతి ఈ రోజున వాళ్ళని కుదిపేస్తుంది, కదిపేస్తుంది, వాళ్ళ కుటుంబాలను ఆర్చివేస్తుంది, ఆ కుటుంబాలలో నెమ్మది లేకుండా చేస్తుంది. కారణం ఏంటంటే ఇదిగో ఆ సిద్ధపాటు లేనందువలన ఈ రోజున కలవరాలే, కన్నీళ్లే, శిక్షింపబడిన అనుభవాలు మనిషిని వెంబడిస్తూ నెమ్మది లేకుండా చేసేస్తున్నాయండి. అయ్యో పిల్లలు ఎదుగుతున్నారండి అని కన్నీళ్లు కారుస్తారు. అయ్యో ఆపద వచ్చేసింది, పిల్లలు ఎదిగారు, ఇప్పటికీ సొంత ఇల్లు లేదే, ఇప్పటికీ చేతిలో చిల్లిగవ్వలేదే అనే ఈ ఆందోళనతో కలవరపడడానికి కారణం ఏంటంటే దేవుడికి ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నావు, దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావు, ఆ తరుణాన్ని పోగొట్టుకున్నావు, ఆ కాలాన్నంతటిని పోగొట్టుకుని ఆఖరిలో ఇప్పుడు చేతులెత్తి ఎంత అర్జించినప్పటికీ కూడా నీకు ఆ శాంతి సమాధానంతో కూడిన ఆ అనుభవాలు ఈరోజు కనిపించట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మీతో చెప్తాను వినండి. మనకు సిద్ధపాటు కావాలి. ఏం కావాలండి? సిద్ధపాటు కావాలన్నా సర్దుబాటు కావాలన్నా? దిద్దుబాటు ఎలా ఉంటుందంటే పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా ఇది నేను చేయకూడదు, ఇలా నేను ఉండకూడదు, ఇలా బ్రతకకూడదు అనే పశ్చాత్తాపంతో కూడినదై ఉంటుంది దిద్దుబాటు. ఆమెన్. నేను మీతో ఒక మాట చెప్పాలి. అదేంటంటే మనం దేని కొరకు సిద్ధపడాలి, దేని కొరకు మనం దిద్దుబాటు చేసుకోవాలి అంటే ఒక 2-3 విషయాలు నేను చక్కగా త్వరగా చెప్తాను, అవి మీరు వినాలి. ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయం 11వ వాక్యం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, అది మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి మీరు సిద్ధపడాలి. చాలండి. దేనికి సిద్ధపడాలంటే మనలో ఏదైనా అవిధేయత ఉంటే, మనలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే, మనలో దేవునికి అయిష్టమైనది ఏదైనా నివసిస్తుంటే, మనకు దేవునికి ఎడబాటు కలిగి, మనము దేవుని సన్నిధిలో తడబాటు కలిగి, దేవుని ముఖాన్ని చూడలేని అవివేకులమై అంధకారములో నిలిచి దేవుని సముఖంలో ఉన్న ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకోలేని అభాగ్యులమై మనం నిలిచి ఉంటే, ఇదిగో ఈ సమయం ప్రభు మనకు ఎందుకు ఇచ్చాడంటే మీరు మీ పాపములను ఒప్పుకొని ఏం చేయాలి? మీరు ఆయన చిత్తానుసారముగా నడుచుటకు మీరు సిద్ధపడాలి సుమా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని చిత్తానుసారముగా నడవడానికి మనము సిద్ధపడాలట. అంటే ఈ రోజున దేవునికి మనకు ఎడబాటు కలగడానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం నడవట్లేదు, దేవుని చిత్తాన్ని మనం ఎరగట్లేదు, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవట్లేదు, దేవుని ఆలోచనను ఎరిగి ఆ దిశగా అడుగులు వేయడానికి మనము మనస్కరించట్లేదు. మన ఆలోచనలు ఉపయోగిస్తున్నాం, మన తెలివితేటలు ఉపయోగిస్తున్నాం, మనకున్న పలుకుబడి ఉపయోగిస్తున్నాం, మనకున్న ధనము, బలము, జనము అక్కడికి వస్తుందని వాటి మీద ఆధారపడి ఆ శక్తి కలిగిన దేవుని ప్రణాళికని, శక్తి కలిగిన దేవుని ఆ యొక్క ఆలోచనను విస్మరించి ఈరోజున మనం తప్పటడుగులు వేస్తున్న సంగతి వాస్తవం అండి.
నేను చెప్పుతున్నానండి, ఈ రోజున అనేక కుటుంబాలలో కన్నీటి వ్యవస్థ ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటంటే ఆ కుటుంబంలో దేవుని చిత్తానుసారముగా నడిచే వ్యక్తులు లేక. ఈరోజు అనేక మంది కుటుంబాలలో ఈ రోజున నెమ్మది లేక, విశ్రాంతి లేక, ప్రశాంతత లేక, తిన్నది వంట పట్టక, పడుకున్న నిద్ర పట్టక, సంపాదిస్తున్న చేతులు నిలబడక, ఈ అనర్థాలకి, ఈ యొక్క అపజయాలకి గల కారణం ఏంటంటే దేవుని చిత్తము జరుగక, దేవుని చిత్తాన్ని ఎరుగక. నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం మనం చదివితే మన పితరులు ఉన్నారు. వాళ్ళకి ఎంత సామర్థ్యత ఉన్నప్పటికీ, మరి ఆలోచన శక్తి ఉన్నప్పటికీ, బలవంతులైనప్పటికీ, శక్తివంతులైనప్పటికీ, వాళ్ళకి అన్ని మరి సామర్థ్యం ఉన్నప్పటికీ వాళ్ళు తన శక్తి మీద ఆధారపడలేదు. కానీ ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ప్రతి విషయంలో దేవుని ఆలోచనను ఎరిగి ఆ దేవుని చిత్తానుసారంగా అడుగులు వేశారండి. అందుకే వారు అడుగు పెట్టిన ప్రతి స్థలములో వాళ్ళకి జయమే కలుగుతూ వచ్చిందండి. చూడండి, లేఖనాల్లో మరి యుక్త అనే భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా భక్తి కలిగిన వాడు. మరొక విధంగా చూస్తే చాలా రోషము కలిగిన యుద్ధశూరుడు అండి. ఆయన యుద్ధానికి వెళితే జయమే కలుగుతుంది. ఎందుకంటే పిల్లలారా, ఆయన చరిత్రలో మనం చదివితే ఎప్పుడు కూడా దేవుని ఆలోచన లేకుండా అడుగు వేసిన వాడు కాడు. ఆమేన్ చెప్పండి. దేవుని ఆలోచన లేకుండా, దేవుని చిత్తం లేకుండా, తన శక్తి మీద ఆధారపడి ఎక్కడికి కాలు కదుపుకున్న వాడు కాదు. కనుక తాను వెళ్ళిన స్థలంలో అతనికి జయము, ఆశీర్వాదం కలుగుతూ వచ్చిందంటే. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, శక్తి లేనప్పుడు, సామర్థ్యత లేనప్పుడు మనం దేవుని మీద ఆధారపడతాం. అవును కదండి. మనకు శక్తి ఉండి, బలముండి, బలగముండి, ధనం ఉన్నప్పుడు మరలా దేవుని మీద ఆధారపడవలసిన అవసరం మనకు లేదనుకుంటామండి. కానీ లేఖనాల్లో మనం చదివితే మన పితరులు వాళ్ళకి ఎంత శక్తి ఉన్నా, వాళ్ళకి ఎంత ప్రభావం, వాళ్ళకి ఎంత సామర్థ్యత ఉన్నప్పటికీ వాళ్ళ సామర్థ్యత మీద వాళ్ళు ఆధారపడలేదు. మనకు దేవుని చిత్తం తెలియాలి, మనకు దేవుని ఆలోచన కావాలి అని వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత బ్రతుకుల్లో కూడా ఏ చిన్నదైనా, ఏ పెద్దదైనా, మీ కుటుంబానికి సంబంధించినదైనా, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా, ఎప్పుడైతే నువ్వు తిన్నగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతావో అక్కడ నువ్వు అనేకమైన పాఠాలు నేర్చుకోగలుగుతావు. ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే నీ అవసరాల కొరకై నువ్వు మోకరించగలుగుతావో అక్కడే దీవెనల మూట నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడైతే నీ అవసరాల కొరకై ఆయన సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చగలుగుతావో అక్కడ నీ కన్నీళ్లు చూడబడతాయి అనే సంగతిని నువ్వు మర్చిపోకూడదు. యోప్తా జీవితంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది ఈ చరిత్ర. మీరు చేతులు ఎత్తగలిగితే మంచిది. ప్రభువుకు మీ చేతులు అప్పగించుకోండి. ఇదిగో మీ కొరకు మేము కూడా చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, మీకు స్తోత్రాలు. ఈ చల్లని పూట, ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికి ఈ విధంగా మీరు జరిగించడానికి మీ ప్రజలను తీసుకుని వచ్చి రాత్రి దైవ సేవకులు నిలబెట్టి ఒక్కొక్కరిని మీ సన్నిధిలో స్థిరపరచాలని, బలమైన యోధులుగా ఉండాలని, మీ చిత్తానుసారంగా నెరవేర్చడానికి మీ చిత్తాన్ని జరిగించాలని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించే అనుభూతి కలిగి జీవించాలని, నీ సన్నిధులు నిరంతరము పుష్పిస్తూ ఆత్మఫలాలు ఫలిస్తూ మీ నిత్య రాజ్యానికి సిద్ధపడాలని మీ దాసుని నోట మీ మాట ఉంచి ఈ రాత్రి ప్రభు ఒక్కొక్కరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు ప్రభువా, ఏ ఒక్కరు నశించబడి చిత్తము కాదు ప్రభు. నీ కొరకు సిద్ధపడే అనుభూతి కలిగి జీవించాలని, వారు నీ సన్నిధిలో స్థిరపరచబడాలని మీ దాసుని నోట ప్రభు ఒక్కొక్క మాటని ప్రభు సుదీర్ఘంగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అన్ని స్తోత్రాలు. మీ మాటలను, మీ ప్రజలని మీ సముఖమును స్థిరపరచండి, సాక్షులుగా నిలపండి, పరలోక పట్టణానికి సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ అరుగు కలిగిన సహవాసములో, సంఘములో స్థిరపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ ప్రజల అవసరం ఎదిగి, మీ ప్రజల ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకొని
ఈ ప్రత్యేక రీతిలో ప్రభు మీరు అవసరమతో మీరు మాట్లాడుతూ మీ ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడు ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.